శ్రావణి సుబ్రహ్మణ్యం విరామం తరువాత. ముఖ్యంగా మీ చదువుకి ఏ ఇబ్బంది రాకూడదని సుబ్రహ్మణ్యం ఈ నిర్ణయం తీసుకున్నాడు. మీరిప్పుడు స్టేషన్కి వెళ్తే వాడు పడ్డ శ్రమ అంతా వేస్ట్ అయిపోతుంది. కేసు మళ్ళీ మొదటికి వస్తుంది. కాదు కూడదు అని చెప్పి మీరు మొండి పట్టుదలకెళ్ళి స్టేషన్కి వెళ్తే మనకే నష్టం. మీరంతా వెళ్ళాలనుకుంటే ముందు మీరు సుబ్రహ్మణ్యాన్ని కలిసి ఆ తర్వాత వెళ్ళండి. ఎందుకంటే వాడు అన్ని విధాలు ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది. వాడి మీద మీకు గౌరవం ఉందనుకుంటున్నా. మండపంలో మీరెందుకు ఎక్కడికి అని అడగకుండా వాడి వెనకాలే నడిచారు కదా, అలాగే ఇప్పుడు కూడా వాడి మాట వినండి. అదే అందరికీ మంచిది. శ్రావణి, మీరు అంతగా చెప్తున్నారు. సుబ్రహ్మణ్యం గారు కూడా బాగా ఆలోచించి ఉండుంటారు. ప్రస్తుతానికి ఈ విషయం గురించి వదిలేసే. వీరు చెప్పినట్టుగానే రేపు వాళ్ళని కలిసిన తర్వాత ఆలోచించి నిర్ణయం తీసుకుందాం. మీ ఫ్రెండ్ కూడా చెప్తోంది, ఇంకేం ఆలోచించకండి. మరి నేను బయలుదేరతాను. వస్తానండి. వస్తాను సార్. మంచిది బాబు. శ్రావణి, మేమిక బయలుదేరతామే. అనవసరంగా ఏదేదో ఆలోచించి మనసు పాడు చేసుకోకు. ఏది జరిగినా నీ మంచికే జరుగుతుంది. సరేనా? వెళ్ళొస్తానే. అంకుల్ వెళ్ళొస్తాను. మంచిదమ్మా. బామ్మ వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. అంకుల్, శ్రావణిని జాగ్రత్తగా చూసుకోండి. అలాగేనమ్మా. లలిత, ఏంటి నాన్నా? ఈ విషయం మీ అమ్మకి చెప్పకమ్మా. దానికి తెలిస్తే లేనిపోని సమస్యలు తెచ్చిపెడుతుంది. చెప్పను నానా, ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పను. చివరికి నా ప్రాణం మీదకొచ్చినా నేను చెప్పను. సరేనా? కళ్యాణ మండపంలో అక్క నా కోసం చేసిన త్యాగం నేను మర్చిపోలేను నానా. ఇంకెప్పుడు అక్క మనసు కష్టం కలిగేలా నేను ప్రవర్తించును. చాలమ్మా, నువ్వు ఆ మాట అన్నావు. నాకదే చాలు. నాన్నా. ఏంటమ్మా? నన్ను, అమ్మని, మోహన్ని దూరం పెట్టకండి నాన్న. ప్లీజ్ నాన్న. అయ్యో, ఏంటమ్మా అలా ఎప్పుడు చేయనమ్మా. నాకు అందరూ కావాలి. నాకందరూ కావాలమ్మా. నేను శ్రావణ్ణి దూరంగా ఉంచి చేసిన పాపం చాలు. ఇక ఎవరిని దూరంగా ఉంచనమ్మా. ఇక ఇంట్లో ఎవరి కోసం ఎవరు కన్నీళ్లు పెట్టుకోకూడదమ్మా. శివయ్య, కరుణించావా తండ్రి? అల్లుడి గారికి ఎలా ఉందమ్మా? ఆయనకేమీ కాలేదు కదా? పెళ్లి అయిపోయిందన్న బాధ కన్నా ఆయనకి ఇలా జరిగిందనే బాధే నాకు ఎక్కువగా ఉందమ్మా. అల్లుడి గారికి ఏమీ కాదమ్మా. అన్నట్టు మీరు శ్రావణ్ గురించి కూడా టెన్షన్ పడక్కర్లేదమ్మా. అది ఇంటికి వచ్చేసింది. మనం అనుకున్నట్టు అది ఎవరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోలేదమ్మా. చదువు కోసం మాత్రమే వెళ్ళింది. అల్లుడి గారికి నయమైపోగానే వాళ్ళిద్దరికి 3 ముళ్ళు వేయించేద్దామమ్మా. ఏంటే వేసేది? 3 ముళ్ళు వేస్తావే? 3 ముళ్ళు? అసలు నా ముందుకొచ్చి నిలబడి మాట్లాడడానికి ఎంత ధైర్యమే నీకు? అలా అనుకోండమ్మా, మీరంటే నాకు చాలా గౌరవం. నువ్వు నాకిచ్చే గౌరవ మర్యాదలేంటే? నిన్ను మనం హాస్పిటల్లో ఉన్నాం అనే విషయం మర్చిపోకు. ఏమిటి అరుపులు కేకలు? సైలెంట్ గుండు. మీరు మాట్లాడకండి. మనం ఏ పరిస్థితిలో ఉన్నామని తెలిసి కూడా ఎలా ఒళ్ళు మండే మాటలు మాట్లాడుతుందో చూడండి. ఈవిడ మనల్ని గౌరవిస్తుందంట, మర్యాదిస్తుందంట. మన మీద వీళ్ళకున్న గౌరవం ఏంటో మండపంలోనే తెలిసిపోయింది కదా. దీని కూతుర్ని నా తమ్మునికి ఇవ్వమన్నప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడింది, ఎంత తక్కువ చేసి మాట్లాడింది. ఇది అన్న మాటలు ఇది మర్చిపోవచ్చేమో గాని నేను మర్చిపోగలనా? ఇది 10 మందిలో
కళ్ళు తీసేసినట్టు ఎన్ని మాటలు మాట్లాడిందండి. అసలు అక్కడ 4 తగిలించాల్సింది, పోనీ లేని వదిలేసా. వీళ్ళ కూతురు చదివితే నాకేంటి, చస్తే నాకేంటి? దీని కొడుకుని చదివించడానికే కదా నా తమ్ముడికి అమ్మాయిని చూపించి డబ్బులాగారు. వాడి డబ్బు పనికొచ్చింది గాని వాడు దీని కూతురికి పనికి రాలేదా? ఏమే, ఎన్నెన్ని కూతులు కూసావే నువ్వు? కనకం, ఇప్పుడు ఆ మాటలన్నీ ఎందుకు చెప్పు? ఆవిడేదో మీ తమ్ముడికి ఇలా జరిగిందని నిన్ను పరామర్శించడానికి వచ్చింది, వదిలేయి. మీరు కదా పిచ్చి మాలోకం. ఇది నా తమ్ముడు గురించి రాలేదండి, ఇక పెళ్లి జరగదేమోనని భయపడి వచ్చింది. మొదటిసారి పెళ్లి ఆగిపోయినప్పుడే వీళ్ళతో సంబంధం వద్దురా అన్నాను. ఇది పనికి మాలిన దీని మొగుడు కలిసి వాకిట్లో వేలాడి నా తమ్ముడి ముగ్గులోకి లాగేసేసి 4 లక్షలు కాజేశారు. ఆ దరిద్రాన్ని వీళ్ళు వదిలించేసుకొని మన ఇంటికి నెట్టాలని చూశారు. మళ్ళీ ఈ పెళ్లి కొప్పుకోవడం మన బుద్ధి తక్కువండి. వాటిక మెరుగైన